హాయ్ అండి. సో, మా వారైతే స్వీట్‌గా నాకేదైనా చేసి పెట్టమ్మా అంటే, నేనొచ్చేసి హెల్తీగా ఉంటుందని చెప్పేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను. సో, డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దాము. సో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, బాదము, నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు అండ్ కొబ్బరి ఈ 3 కూడా నేను మంచిగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. వీటినేంటంటే సపరేట్‌గా మనము నెయ్యి ఉంటుంది కదా! నెయ్యిలో వేయించేసుకోవచ్చనమాట. అన్నీ కూడా సపరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే, నేను బాదము ఏయించాను. తర్వాత జీడిపప్పు, అందులోకి కొంచెం కొబ్బరి ముక్కలేసేసి వీటిని కూడా వేయించి పక్కకు తీసి పెట్టుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనంటే మనము పంప్కిన్ సీడ్స్, నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్, అలాగే గసగసాలు, కొన్ని కిస్మిస్లు ఇవి కూడా నేను ఒకేసారి వేయించుకున్నానమాట. సో, అన్ని సీడ్సే ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా వేగిపోతాయని చెప్పేసి తీసుకున్నాను. తర్వాత ఖర్జూర మొత్తం గింజలు తీసేసి వీటిని సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ వేడి చల్లారాయనమాట. సో, వాటిని వచ్చేసి నేను అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. మనము ఇప్పుడు దానికి సంబంధించింది డేట్స్ ఉంటాయి కదా, డేట్స్కి సంబంధించిన పేస్ట్ అంతా కూడా పేస్ట్ చేసుకొని ఇలా కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని దాన్ని కూడా మనం ఏంటంటే కొంచెం వేయించుకోవాలన్నమాట. డేట్స్ పేస్ట్ ఇది. సో, మనము డేట్స్ అనేవి మీకు ఏ డేట్స్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు మీరు. సో, ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత కొంచెం మనము మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నామో అదంతా కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో, మనకేంటంటే అన్నీ కూడా మనకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. డైలీ ఒక్కటి తీసుకున్న చాలా హెల్తీ ఉంటుందన్నమాట ఈ లడ్డు. ఇంకోటి ఏంటంటే మనకి కిడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా హెల్తీ ఫుడ్ ప్లస్ వాళ్ళు ఏంటంటే కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. సో, మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయండి. చూడండి, ఎంత మనకి ఎవరి హెల్ప్ అవసరం లేదు, మనమే ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. సో, మనకేంటంటే డిఫరెంట్ సీడ్స్ ఉన్నాయి, ప్లస్ వచ్చేసి డేట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి బాదం, నెక్స్ట్ వచ్చేసి కాజు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో, ఎప్పుడైనా సరే మీరు ట్రై చేయండి డెఫినెట్గా, ఓకేనా? సో, నేనైతే ఎప్పుడు చేస్తూ ఉంటాను. సో, కిడ్స్ ఉన్న వాళ్ళైతే మంచిగా కిడ్స్కి మనము డైలీ ఒకటి ఇస్తే వాళ్ళకి మంచిగా ప్రోటీన్కి హెల్దీ ప్రోటీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే నాకైతే 20 నుంచి 25 లడ్డు వరకు వచ్చాయన్నమాట. చూడండి ఎంత బాగుందో. సో, మీరు బయట ఎలాగా తీసుకోకుండా ఇంట్లోనే మనమే చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.